మనం టికెట్ కొంటే పైనేమో 2000 3000 అని ఉందంటే ఆ పైన ఫైనల్ చేతికి వచ్చేటప్పటికి 4500 5000 పడుతుంది. ఈ 1500 రూపాయల్లో ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్సు, స్టేట్ ట్యాక్సులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, ఇట్లా రకరకాలైనవి కలిపి 1000 నుంచి 1500 బాధి పడేస్తుంటారు. అదే సందర్భంలో ఇలాగ అయిన తర్వాత వచ్చిన లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే ఏది ఏ సంస్థ అయినా సరే. అంటే టోటల్గా అన్ని ప్రభుత్వాలకి పన్నులు కట్టేసి ఆ తర్వాత మిగిలినటువంటి డబ్బుల్లో విమానం మెయింటెనెన్స్కి అయిన ఖర్చు, విమాన సిబ్బందికి అయిన జీతాలు పోను, మిగిలినటువంటి లాభం ఏదైతే ఉంటుందో దానికి పన్ను కట్టాలి. బట్ ఆదాయ పన్ను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి ఇండిగోకి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ షాక్ ఇచ్చింది, నోటీసులు ఇచ్చింది, ఇండిగోని సీజ్ చేస్తామని ప్రకటించింది. ఏకంగా 914 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. తద్వారా ఇప్పుడు ఇండిగోకి పెద్ద షాక్ అయింది.